కొన్ని గాయాలు బయటికి కనిపించవు. మాటల వల్ల వచ్చిన గాయాలు, మానసికంగా ఉన్న గాయాలు మనసులో దాచుకొని చాలా బాధపడతాం. ఇవి చాలా లోతుగా ఉంటాయి కదా. ప్రైజ్ లార్డ్. యేసయ్య మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, ఆయన మన జీవితంలో ఉన్న ప్రతి గాయాలను స్వస్థపరుస్తూ అంటున్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం, ఆయన పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని చెప్పి. మన జీవితంలో ఉన్న ప్రతి గాయాలు, మానసికంగా, శారీరకంగా ప్రతి గాయాలను కూడా ఆయన స్వస్థపరుస్తాడని చెప్పి ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన అవమానపరచబడ్డాడు మన జీవితంలోని గౌరవం ఇవ్వడానికి. ఆయన గాయపరచబడ్డాడు మనకి స్వస్థతను ఇవ్వడానికి. ఈరోజు నీ జీవితంలోని నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి గాయాలు, గడిచిన కాలంలో నీకైన గాయాలైనా, ప్రస్తుత కాలంలో నీకున్న గాయాలైనా, ప్రతి గాయాలను ఆయన కడతాడు. ప్రతి మానసిక పరిస్థితిని ఆయన స్వస్థపరుస్తాడు. ప్రతి మానసిక పరిస్థితిని ఆయన స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా కూడా ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి గాయాలను దాచిపెట్టకు. యేసయ్య చెంతకు తీసుకొచ్చి ఆయనకు అప్పగించు. యేసయ్య, నువ్వు పొందిన గాయాల చేత నాకు స్వస్థ వస్తుందని నేను నమ్ముచున్నాను, విశ్వాసంతో నేను నమ్ముతున్నాను, నన్ను స్వస్థపరచు అని చెప్పి అడుగుదామండి. యేసయ్య తప్పకుండా మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మీ జీవితంలోని ఘనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. May God bless you.